తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అయితే దూకుల్లో హీరో క్యారెక్టరేషన్ చూసుకుంటే చాలా వేరియేషన్లు ఉంటాయి సార్. 3 రకాల వేరియేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉండాలని ఫిక్స్ అయ్యి ఆ క్యారెక్టర్ రాసుకున్నారా? దూకుడు ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ అండి ఎసెన్షియల్గా మేము అనుకున్నప్పుడు. బట్ మహేష్ బాబు గారి ఇమేజ్కి ఆ స్టార్డమ్కి సూట్ అయ్యేటట్టుగా కూడా అన్ని ప్యాడ్ చేద్దామని ముందు నుండి ఫిక్స్ అయ్యాం. సో అప్పటికేంటంటే పోకిర్లో పోలీస్ ఆఫీసర్ కదా ఓన్లీ లాస్ట్ ఎపిసోడ్లోనే రివీల్ అవుతారు. అవును. సో చాలా హై వచ్చిన పాయింట్ అది. మనం స్టార్ట్ టు ఫినిష్ ఎందుకు చేయకూడదు అనేది థాట్. సో ఈ కథకి పోలీస్ ఆఫీసర్ అయితే డైనమిజం కూడా వస్తుందని చెప్పి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనుకుంటూ జరిగింది. కథలో భాగంగా ఫాదర్ కోసం ఎమ్మెల్యే లాగా డ్రామా ఆడాల్సిన అదొకటి వచ్చింది. రెండోదేమో ఫాదర్ చేత రివెంజ్ తెచ్చుకునే ఆ ప్రాసెస్లో బెల్లారి బాబు లాగా చేయాల్సిన అది వచ్చింది. అలాగే ఎంఎస్ నారాయణని ఆయన్ని కన్విన్స్ చేయడం కోసం డైరెక్టర్. సో 4-5 షేడ్స్ దాంట్లో ఉంటాయి ఆయన చేసేది. ఆయన బిలీవ్ చేశారంటే ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్స్ ఉంటున్నాయి, అది సరిగ్గా బ్లెండ్ అవుద్ది అని చెప్పి మీరు చెప్పినప్పుడు ఆయన బిలీవ్ చేశారా? యాక్చువల్గా చెప్పాలంటేనండి టీం మీద చాలా కాన్ఫిడెన్స్, లైన్ కనెక్ట్ అయిపోద్ది, 100% చూస్తారు. వీళ్ళ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు వీళ్ళు రకరకాలుగా అనేది మనసులో ఆయనకి ఉండేది. వీళ్ళ స్టైల్ అంటే మా రెడీ కానీ అప్పుడు కింగ్ కానీ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఉంటాయి కదా. అవునవును, ఆల్రెడీ అప్పటికే మంచి సక్సెస్ ఇచ్చిన. సో వెంకీ ఆయన దుబాయ్ సీన్ ఉన్నాను కాబట్టి వీళ్ళ స్టైల్ ఏదో అనుకుంటా ఒక కథ అనుకున్న తర్వాత దీన్ని ఎంటర్టైన్మెంట్తో బ్లెండ్ చేస్తారు అనే టోన్లో ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ చేశారండి ప్రతిదీ. ఈవెన్ మీరు సినిమా చూస్తే ఆయనది బ్రహ్మానందం గారి ట్రాక్స్ కానీ, ఆయనది మళ్ళీ ఇస్తాడని, లేకపోతే సెకండ్ హాఫ్లో ఎంఎస్ నారాయణ గారితో కానీ అసలు ఎంత లైవ్లీగా ఉంటాయి. అంటే ఆయన ఇంతకుముందు ఎప్పుడు చేయని స్టైల్లో అది. యాక్చువల్గా పోకిర్లో ఒక డిఫరెంట్ స్టైలు, కలేజాకి వచ్చేలేక ఆయన కాస్త ఓపెన్ అయ్యాడు యాజ్ ఏ ఆర్టిస్ట్. ఓపెన్ అయినా అక్కడ ఏంటంటే చిన్న లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటలేదు. ఎప్పుడైతే దూకుడుకు వచ్చేసిందో ఆ పంచ్ ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్లో. మహేష్ బాబు గారు యాజ్ ఏ యాక్టర్గా పూర్తిగా ఓపెన్ అయిన సినిమా. అంతే. మీరు టర్కీ బ్లాక్లో కూడా వెన్నెల కిషోర్తోనూ సమంతతో ఆయన సీన్లు అన్నీ కూడా అంటే అది ఇంకొక యాటిట్యూడ్లో ఉంటాయి ఆ ఎంటర్టైన్మెంట్. ఒకే సినిమాలో ఆయన క్యారెక్టర్ వేరియేషన్స్ చాలా వెళ్తూ ఉంటాయండి. మీరు గమనిస్తే కాన్ఫిడెంట్గా ఉంటాడు ఫస్ట్ బ్లాక్, అంతా యాటిట్యూడ్ ఉంటుంది. లవ్ బ్లాక్లో చిన్న ఈగో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ దీంతో మళ్ళీ వెన్నెల కిషోర్తోనేమో ఒక టైప్ ఆఫ్ చిన్న ఫ్రెండ్షిప్ డామినేషన్ లాగా మాట్లాడేది, చిన్న సెటైర్ ఉంటుంది దాంట్లో. సో అలాగా చాలా షేడ్స్ ఉన్నాయి దాంట్లో. అంటే ఒక సినిమాలో అన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ యాటిట్యూడ్లో తెలంగాణ దీంట్లో ఉండటం, అది మళ్ళీ బ్రహ్మానందం పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళంతా ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి సో అదొక యాటిట్యూడ్లో ఉండటం. సో అది లక్కీగా అలా కుదిరింది. అంటే మేము మహేష్ బాబు గారిని ఎలా చూడాలి అని అభిమానులుగా అనుకున్నాము, అదన్నీ సినిమాలో పెట్టడం జరిగిందండి. ఈ తెలంగాణ యాస పెడుతున్నాం అని చెప్పినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? బాగుంటుందా, చిన్న యాడ్ ఉంటుందా అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది కదండి. బట్ ఏంటంటే పోకిరి దగ్గర నుండి ఆయన కొంచెం ఓపెన్ అయ్యి చేస్తూ మొదలెట్టాడు. మీరు గమనిస్తే ఆయన స్లాంగ్ కానీ ఇప్పుడు ఆ ట్రాక్ అలాగా ఏమో డైరెక్టర్కి ఒక విజన్ ఉంది, ఆయన చేయించుకుంటారు కదా అని. సో సీను గారు గతంలో డీలో శ్రీహరి గారితో, కింగ్లో నాగార్జున బుట్టు సీన్ క్యారెక్టర్, ఇలా తెలంగాణ టైప్ క్యారెక్టర్ కొన్ని చేశారనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఇక్కడ కూడా అంటే ముందు అసలు ఫస్ట్ మహేష్ బాబు గారితో ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు తెలంగాణ బ్యాక్డ్రాప్ కదా ఆయన. ఓకే, పూర్తిగా అది వాళ్ళ ఫాదర్ చనిపోతే, ఒక మంచి లీడరు చచ్చిపోతే ఆయన అమెరికా నుండి రావటం, ఇలాంటి కథ అనమాట. ఎక్కడో సెకండ్ హాఫ్ మాకు సరిగ్గా ఇదవ్వాలా, అందుకని దాన్ని ఒక లెవెల్లో ఎంటర్టైనింగ్గా చేసాం. అప్పుడు దాంట్లో శ్రీహరి గారు కూడా అనుకున్నాం క్యారెక్టర్. తర్వాత అది సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ కథకు వచ్చాం. బట్ దాంట్లో ఉన్న 1-2 తెలంగాణ ఇవి వాడాం మేము అప్పుడు వర్క్ చేసింది ఆయన. సార్ అయితే దూకుడు విషయానికి వస్తే ఈ శంకరన్న క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, అది మన హైదరాబాద్లో ఖైరతాబాద్లోని పి జనార్దన్ రెడ్డి గారి క్యారెక్టర్ రెఫరెన్స్ తీసుకొని క్రియేట్ చేశారని. అవునండి. అంటే
ఆయన స్టోరీ కాదు. ఆ! కాకపోతే క్యారెక్టరైజేషన్ ఆ వ్యక్తి. ఆయన క్యారెక్టరేషన్ ఆయనంటే చాలామంది అంటే మేము హైదరాబాద్‌కి వచ్చే టైంకి కూడా ఏ బడ్డీ కొట్టు చూసినా ఆయన ఫోటో పెట్టుకొని ఉండేవారు. సార్. అలాగా చిన్న చిన్న షాపులు. ఎందుకంటే ఆయన ఓపెనింగ్‌లు చేయడం. నాకు తెలిసి ఖైరతాబాద్ దగ్గర నుండి పంజాగుట్ట, సోమాజిగూడ ఇటు సైడ్ మొత్తం అంతా సార్ ఇటు కూడా సైడ్ బోరబండ, మోతీనగర్, మోతీనగర్ కూకట్పల్లి ఎక్కడ పెట్టినా ఆయన చాలా పి. జనార్దన్ రెడ్డి గారి ఫోటోలే స్టాచ్యూలే ఉంటుంది. ఉంటాయి. అవును. ఎందుకంటే ఆయన అంతమందికి అంత హెల్ప్ చేసి అంటే కొంచెం పేదలకు అండగా ఉండేవాడని అంటూ ఉన్నారు. సార్. మేము మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. కొన్ని మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణ మిత్రులు. వాళ్ళు కూడా మా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం. ఆ క్యారెక్టరైజేషన్స్‌ని సింబాలిక్‌గా పెట్టుకున్నాం. కొంచెం లీడర్ అంటే మరి ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు అలా ఆయన ఇంకా ఆదర్శంగా తీసుకొని రాసాము. బట్ లోపల ఆ థాట్ అయితే ఆయన్ని పెట్టుకొని రాసుకున్నాం. ఆయన పెట్టుకున్నాం. ఉద్దేశం అయితే అలాంటి లీడర్ అనేది. అలాంటి లీడర్ అని. సూపర్. అయితే ఆ క్యారెక్టర్‌కి అంటే మీరు కృష్ణ గారి ఫ్యాన్. కోన వెంకట గారు గాని, లేకపోతే శ్రీను వైట్ల గారు గాని అందరూ కృష్ణ గారి అభిమానులు. అవును. సో, అద్భుతమైన ఫాదర్ క్యారెక్టర్ అక్కడ ఉంది. ఏ క్షణంలో అయినా కృష్ణ గారినే పెట్టేద్దాము అనే ఆలోచన గాని, ఆ డిస్కషన్ గాని రాలేదా? అంటే 1, 2 సార్లు ఆ డిస్కషన్ కూడా జరిగిందండి. సార్. హ్మ్. అంటే కృష్ణ గారి మీద ఉన్నప్పుడు మాకొక ప్రెషర్ ఏర్పడుతుంది. బ్యాలెన్స్ చేయాలి అనేది. ప్రకాష్ రాజ్ గారి మీద అయితే ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకురావడానికి ఉంటుంది. ఇప్పుడు ఫస్టే కృష్ణ గారు ఫస్ట్ 5 మినిట్స్‌లో చనిపోయారనంటే మళ్ళీ అది వస్తారనే ఫీలింగ్ ఇలా ఎందుకు చేస్తారు? గెస్ట్ అపియరెన్స్ కాదు. సినిమాలో మొత్తం ఉన్నారు. ఇలాంటిది కూడా తెలుస్తది కదా! ఒక సెన్స్ రన్ అవుద్ది. సెన్స్ రన్ అవుతుంది. అందుకని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన వాళ్ళనే పెడితే బెటరు అని చెప్పి అలా ఆలోచించడం జరిగింది. అయితే శ్రీహరి గారిని కూడా ముందుగా అనుకున్నారని తెలిసింది. అది శ్రీహరి గారు ఈ సబ్జెక్ట్‌కి అనుకోలేదండి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఫాదర్ శ్రీహరి గారి క్యారెక్టర్. చేత చేయించొచ్చు అనే ఆలోచన జరిగినట్టు తెలిసింది. అది జరగలేదండి. అంటే జరగలేదంటే అదే చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అంతకు ముందు అనుకున్న కథకి ఓకే. ఆయన అనుకున్నాం. ఫాదర్ పక్కన రైట్ హ్యాండ్ లాగా ఉంటారు. సార్. ఆయన చనిపోయినప్పుడు మహేష్ బాబు గారికి గైడ్ చేసేటట్టుగా అలా అనుకున్నాం అనమాట. అది అనుకున్నది కొన్నాళ్ళకి ఇది స్టార్ట్ అయింది కదా! సార్. అప్పుడు ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నామండి. మొదటి నుండి ఆయనైతేనే బాగుంటారు అనుకున్నాం. ఎందుకంటే ఓ 30 గంట సినిమాలో ఆయన ఉండరు. అవును. తర్వాత కూడా కథలో వచ్చిన తర్వాత ఆయన కోసం హీరో రివెంజ్ ఆయన మా ఇది చేసుకునేది ఉంటుంది. సో, అది కృష్ణ గారైతే కృష్ణ గారే చేసుకోవాలి కదా! కృష్ణ గారి చేతే చేయండి అట్లా ఏదన్నా వస్తదేమో. సో, ఇమేజ్ అంతే కదా! ఇమేజ్ ఇది ఉంటుంది. సో, అది కాకుండా ప్యూర్‌గా ప్రకాష్ రాజ్ గారైతే మనం ఎలా డిజైన్ చేస్తే అలా వెళ్ళొచ్చు అనేది. సార్ కాసేపు ఈ దూకుడు, ఈ రిలీజులు, సినిమాలు ఇవన్నీ పక్కన పెడదాము. కృష్ణ గారి అభిమాని అంటున్నారు కాబట్టి ఎప్పుడు సార్ కృష్ణ గారి మీద ఆ అభిమానం అంటే ఏ సినిమా చూసినప్పుడు, ఏ సీన్ చూసినప్పుడు, ఏ విషయం విన్నప్పుడు అభిమానం మీలో మొదలైంది? అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఫైట్‌లు, డాన్సులు ఉన్న సినిమాలు ఎవరైనా పిల్లలు ఇష్టపడతా ఉంటారు కదా! అలా నాకు ఊహ తెలిసే టయానికి రామారావు గారు ఆల్మోస్ట్ పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ కృష్ణ గారి హవా అప్పుడు బాగా నడుస్తూ ఉందండి. సార్. చిరంజీవి గారు అప్పుడే మొదలైంది. వస్తున్నారు. శుభలేఖ ఇలాంటి సినిమాలు. అవి కూడా బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉండేవాళ్ళం. చూస్తూ ఉండేవాళ్ళం కానీ కృష్ణ గారిది అంటే నెలకు ఒక సినిమా వస్తూ ఉండేది. సో, అన్ని సినిమాల్లో ఫైట్లు ఉండేవి. ఆయన సూపర్ ఫాస్ట్. సో, నాకు అసలు లేడీసు సినిమాలంటే అవి ఇష్టం ఉండేది కాదు అసలు. నాగేశ్వరరావు గారి అంటే కథా చిత్రాలు కదా! నాకు ఫైట్లు లేకపోతే అది సినిమాకి వెళ్ళేవాడిని కూడా కాదు. అలా కృష్ణ గారి సినిమాలు నెలకు ఒకటి వస్తూ ఉండేది. వెళ్ళి చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. నా ఊహ తెలియని టైంలో. అప్పుడు కాకపోతే అలా కాకుండా కృష్ణ గారు పేపర్‌లో ఎప్పుడు విరాళాలు ఇచ్చే దగ్గర ఆయనదే ఎక్కువ నెంబర్ ఉంటూ ఉండేది. కృష్ణ గారు ₹1,00,000 ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ 25,000 అలా ఇచ్చినట్టుగా ఉండేదన్నమాట. ఉంటే ఈయన ఇంత గొప్ప క్యారెక్టర్ అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే నేను నటుడిగా కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి ఎక్కువ ఫ్యాన్ అండి. సో, అప్పట్లో మా ఇంటి పక్కన కృష్ణ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతసేపు కృష్ణ గారు అలా చేశారు, కృష్ణ గారు ఇలా చేశారు, కృష్ణ గారి గొప్పతనం గురించి, కృష్ణ గారు ఎన్ని సాహసాలు చేశారు, కృష్ణ గారు ఫస్ట్ స్కోప్‌లో సినిమా చేశారు, అల్లూరి సీతారామరాజు ఆయనే చేశారు. అప్పుడు ఇంకా అంటే నాకు ఊహ తెలిసే టయానికి అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిపోయి ఇప్పుడు ఎలాగైనా అల్లూరి సీతారామరాజు మళ్ళీ రిలీజ్ అయితే చూడాలి. అది నా టార్గెట్. ఓకే. అలాగా ఎప్పుడో రిలీజ్‌లో ఇప్పుడు మనకు దూకుడు ఎలాగవుతుందో అలా అప్పట్లో అల్లూరి సీతారామరాజు రిలీజ్ విజయవాడలో జరిగితే ఫస్ట్ డే నేను హౌస్‌ఫుల్ అప్పుడు. వెళ్తే ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా నేను హీ ఈజ్ మై ఫ్యాన్. అంటే
నేను అది హీజ్ మై ఫ్రెండ్ కాదు, నేను ఆయనకి ఇంకా అభిమానిగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. ఒక కనెక్షన్ కనెక్షన్ వచ్చింది. పూర్తి స్థాయిలో. సో దూకుడు ముందు ఎప్పుడన్నా కలిసారు సార్ కృష్ణ గారిని మీరు? నేను ఫస్ట్ వంశీ సినిమాకి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా అవును. పనిచేసాను. ఫస్ట్ క్లాప్ ఆయన మీద కొట్టింది. అబ్బా ఇంకంతకంటే అదృష్టం ఏముంది? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక అభిప్రాయం ఏంటంటే ఎప్పటికైనా కృష్ణ గారిని కలవాలి, ఆయనతో సినిమా చేయాలి. అది వచ్చిన 1 or 2 yearsకే వంశీ సినిమాతో చెప్పారా ఇంత అభిమానం ఉంది సార్ మీ మీద? చెప్పాను. కాకపోతే అప్పటికి ఏంటంటే ఎవరు కలిసినా అభిమానే అంటారు కదా సార్. వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ మేమందరం అంటే మా టీం అంతా కూడా అభిమానులు, దూకుడు టీం అంతా కూడా అనిల్ శంకర్ గారు, నేను, సీను వైట్ల గారు, మేమందరం ఇది కృష్ణ గారి అభిమానులు అని ఆయనకి బాగా తెలుసు సార్.